ఏందే లంబిడి మీద బీకొత్తాను చక్కగా నిల్చోత్తలేదా? నన్ను లంబిడి అంటాను మీద భార్య ముఖం దానా అడ్డంగా దున్నపోతులాగా నిల్చున్నావు తాగరాని మరి. నీ అవ్వ పాశపల్ల ముఖం దానా బస్సులో జాగేలేనట్టు నా మీద కోసుకుంటా నన్నే అంటారు అని. అబ్బో ఇక బస్సులు ఇంతోటి అందగత్తే లేదన్నట్టు ఇక నీ మీదకి వస్తాను మరి. చప్పుడాక మూసుకొని నిల్చో, నా సంగతి నీకు తెలియదు. ఎక్కువ తక్కువ మాట్లాడినంటే బండకేసి బాతాను నీ తలకాయ. అమ్మ నేను నా మీద చేతి బతుకుతావే నువ్వు? నేను ఎవరో ఎరికేనా? ఇక్కడనే చంపి బొంద పెడతా నిన్ను దొంగ ఉండా. ఇగో మాటలు మంచిగా రాని ముందే చెప్తానా, నేను అస్సలే మంచిదాని కాదు, నా జోలికైతే రాకు. నిన్ను చూస్తేనే తెలుస్తాను నువ్వు వేసాడదాను బజార్ దానా. ఓ అమ్మ ఏంది మీ లొల్లి? ఇది బస్ అనుకుంటారా చేపల మార్కెట్ అనుకుంటారా? నువ్వెవనివిరా దీని మొగుడు అయింది? ముష్టోని తీరున్నాడు గివి నా మొగుడేంది? ఇలాంటి కుష్టిదానికి ఇట్లాంటి ముష్టోడు దొరుకుతాడు, నీ మొగుడే అయింటాడు. ఆపండి మీ ఎవరుడు. పుక్కానికి వచ్చింది కదా అని ఆడోళ్ళందరూ బస్సులు ఏమోపోయారు. పని ఉన్నా లేకున్నా బస్ ఎక్కుడే. మేమేమో పైసలు కొట్టి టికెట్ తీసుకొని నిల్చోవాలి, మీరేమో పుక్కానికి మాత్రం కూర్చోవాలనా? అప్పటి సంది నిల్చొని నా కాళ్ళు నత్తా అంటే ఇంక పక్క నుంచి మీ ఒర్రుడు ఒకటి. ఇప్పుడు మీ ఒర్రుడు కానీ కాకపోయారు అనుకో, మంచి తిక్క మీద ఉన్న ఇద్దరిని బస్సు నుంచి కిందికి నొక్కితే ముందే చెప్తాను. ఏం రా బాడుకో ఎక్కువ మాట్లాడతాను? నేనేమైనా దీనిలాగా చిల్లరదాన్ని అనుకుంటానా? రెండు నోటుకొచ్చినట్టు మాట్లాడతాను. ఏసీ బస్ వచ్చేసరికి జర లేట్ అయిందని ఇక జల్దీ పోవాలని ఈ బస్ ఎక్కినా అంతే. ఏసీ బస్ వెనకాలనే వస్తుంది, ఆపా ఉంటావా మరి? అగో నువ్వెవనివిరా? నీ మెండడే. కండక్టర్ని నేను. ఏడికి వాళ్ళనో చెప్పురి, మీరు అసలు టికెట్ తీసుకోరి. నాకెందుకురా టికెట్? ఇక ఆధార్ కార్డు ఉండే నాకు. మరి గా పుల్లగానికి తీసుకోవు. వాడు ఇంకా బుడ్డోడైతే అమ్మి 3 సంవత్సరాలేనే, ఇప్పుడే వాడికి టికెట్ ఎక్కేది. ఆ గొడ్డు లెక్కున్నాడు వాడు బుడ్డోడని. ఒకసారి నల్లి కుట్టదానా కళ్ళల్లో కారం పోసి 2 చంపుతాను కొడుకునేవని అన్నావంటే. ఓ కండక్టర్ సాబ్ ఏంది లొల్లి? ఆడోళ్ళందరూ సీట్లలో కూర్చుంటే మరి మీ పైసలు ఇచ్చి టికెట్ కొన్న వాళ్ళు మేము ఏడ కూర్చోవాలి? ఏందిరా బాడుకో అప్పటి నుండి చూస్తాను మా ఆడోళ్ళ మీద పడి ఎడతాను. అంతగానో ఉంటే నువ్వు కూడా పోయి ఒక లంగా జాకెట్ వేసుకుందా పోరా. పుక్కానికి అటు ఇటు తిరగవచ్చు, మంచిగా కూర్చోవచ్చు కూడా. అంతేగాని ఆడోళ్ళని ఇంకొకసారి అన్నావు అంటే బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతా కొల్లిపోతు బాడుకో. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్.